ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సందర్భముగా క్రైస్తవులందరికీ నేను ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ నెల అంటే 2024 మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికల గురించి మీ అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ సమయంలో కొంతమంది సేవకులు తెలిసి తెలియక తప్పక చేసినటువంటి కొన్ని తప్పిదములు ఉంటాయి. అవి ఏంటి అంటే, ఈ ఆరాధనలు జరిగే క్రమంలో మరి రాజకీయ నాయకులు వచ్చి మరి మాకు ఓటు వేయమని అభ్యర్థిస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పాటలు పాడుతూ ఉండగా మరి అభ్యర్థులు వచ్చినప్పుడు ఆ పాటల్ని ఆపివేసి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు. ఇది మొదటి తప్పు. ఒకవేళ ప్రసంగిస్తూ ఉంటే అభ్యర్థులు వచ్చినప్పుడు ఆ ప్రసంగాన్ని ఆపివేసి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు. ఇది రెండవ తప్పు. మరి అతి భయంకరమైన తప్పు ఏంటి అంటే, రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళు వస్తే రొట్టె ద్రాక్షరసం ఇవ్వడం ఆపివేసి వాళ్ళను ఆహ్వానించి మరి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళను కూడా మాట్లాడే అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. ఈ విధంగా చేసి దేవుని నామాన్ని అవమానపరచవద్దని, ఆయన సమయాన్ని దొంగలించవద్దని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మన సంఘ ఆరాధనలకి ఒక క్రమం పద్ధతి ఉన్నాయి కదండి. మరి సంఘంలో దేవునికి తప్ప మరి ఎవరికి కూడా మనం గణపరచడానికి మరి చప్పట్లు కొట్టడానికి వీలు లేదు. మన సంఘంలో ఎప్పుడూ కూడా మన దేవుణ్ణి మనం ఆరాధించే వారిగా ఉండాలి. ఆ రాజకీయ నాయకులు మరి అభ్యర్థించే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. ఇటువంటి సమయంలో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మనం ముందుగా కుర్చీలు వేసి మరి కూర్చోబెట్టి గౌరవించి మరి మన ప్రసంగం కానీ పాటలు కానీ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుచూ ఉన్నాను. దేవుని సంఘంలో అటువంటి రాజకీయ నాయకుల్ని మరి అభ్యర్థుల్ని మనం గొప్ప చేసి దేవుని నామాన్ని మనం కించపరిచేవారిగా, దేవుని తక్కువ చేసేవారిగా మనం ఉండకూడదు. ఎందుకంటే రాజకీయ నాయకుల్ని కానీ మరి రాజులను కానీ అధికారులను కానీ ఎవరినైనా నియమించేది మన దేవుడే. కాబట్టి దేవుని చిత్తం ఏముందో మనం ప్రార్థన ద్వారా వాళ్ళని ప్రార్థించి మరి ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళని పంపించాలని కోరుతూ ఉన్నాను. మీకు ఒకవేళ వాళ్ళంటే నిజంగా గౌరవం ఉంటే కనుక మరి మన సంఘంలో కాకుండా మరి సంఘం బయట వాళ్ళని గౌరవించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మరి సంఘం అనేది సంఘంలో మరి ఆరాధన జరుగుతుంది అంతా కూడా దేవుడికే. కాబట్టి మనం అందరం కూడా దేవుని నామాన్ని అవమానపరిచి కించపరిచే వారిగా ఉండకూడదని కోరుకుంటూ ప్రేమతో మీ సహోదరి. థ్యాంక్ యూ.